ఆంధ్ర పోలీసుల బాధలు ఇన్ని అన్నీ కావు. ఒకటి నేను మొన్ననే చెప్పుకున్నాం మనం, వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆగిపోయినటువంటి వైనం, అందులో ఏం డబ్బులు రావాల్సినటువంటివి ఉన్నాయి, వాళ్ళ లీవులకి సంబంధించినటువంటి డబ్బులు అవి రాలేదని బాధపడుతుంటే మరొక కష్టం వచ్చి పడింది వాళ్ళకి. ఏంటంటే పోలీసు అంటే మనకి చాలా గొప్ప, ఏది వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉంటాయి అనుకుంటాం, లంచాలు తీసుకునేవాడికి ఎక్కువ ఉంటాయి, నిజాయితీగా పనిచేసేవాడికి ఉండదు. అదే సందర్భంలో వాళ్ళ కష్టాలని ఎవడు పట్టించుకోడు, ఎవడు వాళ్ళని మానవతా దృక్పథంతో చూసే అలవాటు లేకపోవడమే సభ్య సమాజంలో అతిపెద్ద మైనస్. ఎందుకంటే వాళ్ళు మనకంటే ఎక్కువ తిప్పలు పడేటటువంటి వాళ్ళు, గంభీరంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏమి కష్టాలు లేనివాళ్ళు కాదు. ఇప్పుడు తాజాగా వాళ్ళ బాధ ఏంటంటే, ఈ వాళ్ళ హెల్త్ ప్రాబ్లం వస్తే మనకి హెల్త్ కార్డ్స్ ఇవి ఉన్నాయి కదా, పేదలకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఉద్యోగుల హెల్త్ కార్డు ఉంది, అట్లాగే పోలీసులకు సంబంధించినటువంటి హెల్త్ కార్డు పట్టుకుని వెళ్తే మీ కార్డులో వచ్చేది 10,000 నుంచి 15,000కి మించి రాదు, కాబట్టి మేము అవి పట్టించుకోమని చెప్పేసి మీకు కావాలంటే డబ్బులు కడతానంటే కట్టండి, లేకపోతే లేదని చెప్పేసి హాస్పిటల్లో తెగేసి చెప్తున్నారట. దీంతో తిప్పలు పడటం అన్నటువంటిది పోలీసులు వంతు అవుతుంది. కుటుంబ సభ్యుల్ని, తల్లిదండ్రుల్ని ఎవరికి ట్రీట్మెంట్ ఇప్పించుకోలేని పరిస్థితి అవుతుంది. ఈవెన్ ఆ సదరు పోలీసుల మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది, మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, గుండె మీద ఒత్తిడి, ఇవన్నీ వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. దాన్ని సరైనటువంటి దిశలోకి మార్పించమని చెప్పి హోంమంత్రి అనిత గారిని, అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుకుంటున్నారు వాళ్ళు.